నీ వయసు అయిపోయింది, ఇంకా ఇండియాకు ఆడే ఛాన్స్ లేదు. ఈ మాట ఒక ఆటగాడిని పూర్తిగా విరగ్గొట్టే మాట. కానీ అతను విరగలేదు. ప్రతి ఐపీఎల్ సీజన్లో పరుగులు, దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద. అయినా భారత్ జట్టులో చోటు మాత్రం లేదు. ఒక్కసారి కాదు, రెండుసార్లు కాదు, దాదాపు 10 ఏళ్ల పాటు. 30 ఏళ్ళు వచ్చాక చాలామంది కెరీర్ ముగింపు గురించి ఆలోచిస్తారు. కానీ సూర్యకుమార్ యాదవ్ జీవితంలో అసలు కథ అప్పుడే మొదలైంది. ఒకరోజు అవకాశం వచ్చింది. ఆ తర్వాత ప్రపంచ క్రికెట్ మొత్తం అతని ముందు తల వంచింది. ఆ ఒక్క అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రపంచ నెంబర్ 1 టీ20 బ్యాట్స్మెన్గా ఎదిగాడు. ఆ తర్వాత భారత టీ20 జట్టుకు కెప్టెన్ అయ్యాడు. ఇది సూర్యకుమార్ యాదవ్ జీవితాన్ని మార్చేసిన అద్భుతమైన ప్రయాణం. అది 1990 సెప్టెంబర్ 14న ముంబైలో సూర్యకుమార్ యాదవ్ జన్మించాడు. అతని తండ్రి అశోక్ కుమార్ యాదవ్ ఒక ఇంజనీర్. చిన్నప్పటి నుంచి సూర్యకి 2 విషయాలంటే చాలా ఇష్టం. ఒకటి క్రికెట్, మరొకటి డ్యాన్స్. ఇంట్లో వాళ్ళు రెండూ నేర్చుకోమన్నారు. కానీ సూర్య ఒకటే ఎంచుకున్నాడు, క్రికెట్. అప్పటి నుంచి బ్యాట్ అతని జీవితంలో భాగ్యమైపోయింది. ముంబై క్రికెట్లో అద్భుతంగా రాణించాడు. దేశవాళీ క్రికెట్లో వరుసగా పరుగులు చేశాడు. ఐపీఎల్లో కూడా తనదైన ముద్ర వేశాడు. ప్రత్యేకంగా కేకేఆర్ మరియు ముంబై ఇండియన్స్ తరపున ఎన్నో మ్యాచ్లు ఒంటి చేత్తో గెలిపించాడు. అతని బ్యాటింగ్ చూసి అభిమానులు ఒకటే మాట చెప్పేవారు, ఇండియాకు ఇతని కంటే మంచి టీ20 బ్యాటర్ లేడు. టీమిండియా నుంచి పిలుపు మాత్రం రాలేదు. ప్రతి సిరీస్కు జట్టు ప్రకటించినప్పుడల్లా అభిమానులు ఒకటే ప్రశ్న అడిగేవారు, సూర్యకుమార్ పేరు ఎందుకు లేదు? 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, దాదాపు 10 ఏళ్ళు గడిచిపోయాయి. చాలామంది కొత్త ఆటగాళ్ళు వచ్చారు, భారత జట్టులో స్థానం సంపాదించారు. కానీ సూర్య మాత్రం దేశవాళీ క్రికెట్లోనే ఉండిపోయాడు. ఇంకొంతమంది అయితే ఇప్పుడు వయసు అయిపోయింది, ఇంకా అవకాశం రాదు అన్నారు. అలాంటి మాటలు విన్నా అతను ఎప్పుడూ తన ప్రాక్టీస్ ఆపలేదు. అది 2021 30 ఏళ్ల వయసులో భారత జట్టులో చోటు దక్కింది. ఇది అతని జీవితంలో అత్యంత భావోద్వేగ క్షణం. ఎందుకంటే ఇతరులు 22-20 ఏళ్లకే డెబ్యూ చేస్తుంటే అతను 30 ఏళ్ల వరకు వేచి చూశాడు. ఇంగ్లాండ్తో జరిగిన టీ20 మ్యాచ్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్కి వచ్చాడు. ప్రపంచంలోనే వేగవంతమైన బౌలర్లో ఒకడైన జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ చేస్తున్నాడు. మొదటి బంతి సూర్య ముందుకు వచ్చి నేరుగా 6 కొట్టాడు. ఆ షాట్ చూసి ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అది కేవలం ఒక 6 కాదు, నేను వచ్చేసాను అని ప్రపంచానికి చెప్పిన ప్రకటన. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఆడిన ప్రతి ఇన్నింగ్స్ ప్రత్యేకంగా మారింది. కవర్ డ్రైవ్, స్కూప్ షాట్, రివర్స్ స్వీప్, 360 డిగ్రీల్లో షాట్లు. ఎక్కడ బౌలింగ్ చేసినా బౌండరీ మాత్రం ఖాయం. అందుకే అభిమానులు అతన్ని భారత్కు చెందిన కొత్త మిస్టర్ 360 అని పిలవడం ప్రారంభించారు. కొద్ది కాలంలోనే ఐసీసీ టీ20 ర్యాంకింగ్లో ప్రపంచ నెంబర్ 1 బ్యాట్స్మెన్గా నిలిచాడు. 30 ఏళ్ల వరకు అవకాశం కోసం ఎదురు చూసిన ఆటగాడు కొన్ని నెలల్లోనే ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 బ్యాటర్గా మారిపోయాడు. ఇది క్రికెట్ చరిత్రలోనే అత్యంత అద్భుతమైన కంబ్యాక్లలో ఒకటి. అది 2024 జూన్ 9న టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్. ఆ రోజు సూర్యకుమార్ యాదవ్ పట్టింది క్యాచ్ కాదు, 140 కోట్ల జనాభా ఆత్మ గౌరవాన్ని. ఆ దెబ్బతో 17 సంవత్సరాల తర్వాత టీమిండియా రెండోసారి టీ20 వరల్డ్ కప్ గెలిచారు. ఇంకా 2024 నుంచి సూర్యకుమార్ యాదవ్కి ఒక గొప్ప అధ్యాయం స్టార్ట్ అయిందని చెప్పాలి. అతని ఆట మాత్రమే కాదు, జట్టులోని యువ ఆటగాళ్లతో వ్యవహరించే తీరు కూడా అందరినీ ఆకట్టుకుంది. అందుకే భారత జట్టు అతనిపై నాయకత్వ బాధ్యతలు కూడా పెట్టింది. సూర్యకుమార్ యాదవ్ ఇండియా టీ20 జట్టుకు కెప్టెన్గా మారాడు. ఒకప్పుడు అవకాశం కోసం ఎదురు చూసిన ఆటగాడు టీమిండియా కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్నాడు. అప్పటి నుంచి దాదాపు 2 ఏళ్ల పాటు ప్రతి బైలేటరల్ సిరీస్లో టీమిండియా సూర్య నాయకత్వంలో ఘన విజయం సాధించింది. 2026 టీ20 వరల్డ్ కప్ స్టార్ట్ అయింది. అది కూడా ఇండియా మరియు శ్రీలంకలో జరగడం గొప్ప విషయంగా మారింది. ఎట్టకేలకు మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ టీ20 వరల్డ్ కప్లో గెలవడంలో సూర్యకుమార్ యాదవ్ బాధ్యత ఉందని ప్రపంచం మొత్తం మాట్లాడుకునేలాగా చేశాడు. సూర్యకుమార్ యాదవ్ కథలో గొప్ప విషయం అతను ప్రపంచ నెంబర్ 1 కావడం కాదు, 30 ఏళ్ల వరకు నిరాశను భరించి కూడా తన కళలను వదులుకోపోవడం. అతను ఎప్పుడు సెలెక్టర్లను నిందించలేదు, ఎవరిపైనా కోపం చూపలేదు, తన ఆటతోనే సమాధానం చెప్పాడు. జీవితంలో కొన్నిసార్లు మనకు అవకాశం ఆలస్యంగా వస్తుంది, అందుకే మన కళల్లో చనిపోవు. మన ప్రయత్నాలు ఆగిపోయినప్పుడే మన కళల్లో చనిపోతాయి. సూర్యకుమార్ యాదవ్ జీవితం మనకు ఒక గొప్ప నిజం చెబుతుంది. విజయం ఎప్పుడు వస్తుందో మన చేతుల్లో ఉండదు, కానీ ఆ విజయానికి సిద్ధంగా ఉండటం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. 30 ఏళ్ల వరకు ఎదురు చూసిన ఒక ఆటగాడు ఈరోజు ప్రపంచం మొత్తం చప్పట్లు కొట్టే స్టార్ అయ్యాడు. అదే సూర్యకుమార్ యాదవ్ అసలు విజయం. ఈ కథ మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి, కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఇంకా ఇలాంటి ఎమోషనల్ క్రికెట్ డాక్యుమెంటరీల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.